హలో అండి, పిల్లలకి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకుంటామా? చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మా పిల్లలకు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అయితే. ఉదయం లేస్తే ఏ ఆడవిడి లేకుండా ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఇలా తయారు చేసి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా? తయారీ విధానం అయితే చూస్తాం రండి. ఇప్పుడు అయితే స్టవ్ అయితే అంటించుకోండి, కడాయి అయితే పెట్టుకోండి. కడాయి అయితే వేడి కావాలి. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక 2 స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే కట్ చేసిన 1 ఆనియన్ అయితే కట్ చేసుకోండి. ఆనియన్ అయితే ఇప్పుడు వేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఆనియన్ అయితే 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. 1 నిమిషం అయిన తర్వాత ముందుగా అయితే క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను. క్యారెట్ ముక్కలు అయితే వేసుకోండి. ఇప్పుడైతే క్యారెట్ అయితే వేసుకొని అయితే ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే బంగాళాదుంప అయితే వేసుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. బంగాళాదుంప వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే బీన్స్ అయితే కట్ చేసి వేసుకోండి. చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఇలా కట్ చేసి వేసుకోండి. ఇదైతే ఇలా బాగా కలపండి. ఇప్పుడు సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ కొంచెంగా రుచి తగిన విధంగా వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వెజిటేబుల్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఒక 3 నిమిషాలు అలానే పెట్టండి. ఒక 3 నిమిషాల తర్వాత అయితే ఇలా గరిటె తీసుకొని ఇలా బాగా కలపండి. చూడండి, ఇలా అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చూడండి వెజిటేబుల్ అయితే ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడైతే చిల్లీ పౌడర్ ఉంటే కొంచెంగా వేసుకోండి. పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి. నా దగ్గర పచ్చిమిర్చి లేదని చిల్లీ పౌడర్ కొంచెంగా వేసుకున్నాను. ఇదైతే ఫ్రైడ్ రైస్ మసాలా అన్ని దుకాణాల్లోనే ఉంటుంది. ఇదైతే 12 రూపీస్ ప్యాకెట్. ఇప్పుడు ఈ ప్యాకెట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి. వేసుకొని అయితే ఇలా బాగా కలపండి. చూడండి, ఇలా అయితే బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా వండిన రైస్ని అయితే వేసుకోండి. ముందుగా అయితే సాల్ట్ కొంచెం ఆయిల్ కొంచెం వేసుకొని అయితే రైస్ అయితే వండుకున్నాను. ఈ రైస్ అయితే వేసుకొని అయితే ఇలా బాగా కలపండి. ఇలా అయితే బాగా కలపండి. కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటుందని అదైతే కొంచెంగా వేసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి. మీరైతే వీడియో స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అయితే. ఇప్పుడైతే బాగా కలపండి. చూడండి, ఇలా అయితే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి. ఇలా అయితే బాగా కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి. సింపుల్ అండ్ టేస్ట్లీ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఉదయం లేస్తే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది, తొందరగా చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ అయితే సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే లెమన్ ఉంటే ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసి వేసుకోండి. డ్రాప్ అయితే ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా, మీరు ఒకసారి లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి. సింపుల్ అండ్ టేస్ట్లీ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అయితే. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం.